బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది. ఇక ఆ ప్రోమో ఈరోజు మొదటి ప్రోమో అన్నమాట. ఇక ప్రోమోని మనం గమనించినట్లయితే హౌస్‌లోకి ఎలిమినేట్ అయిన భరణి గారు ఎంట్రీ ఇచ్చారు. భరణి గారు డోర్స్ ఓపెన్ అయ్యి ఎంట్రీ ఇవ్వగానే దివ్య తనని చూసి పరిగెట్టుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత హౌస్‌మేట్స్ అందరూ భరణి గారి దగ్గరికి వస్తారనమాట. ఇక ఇమాన్యుయల్‌ని భరణి గారు హగ్ చేసుకున్నట్టే చాలా ప్రేమగా హగ్ చేసుకొని కట్టప్ప బాహుబలిని చంపేశావయ్యా అన్నట్టు మాట్లాడతాడనమాట. అంటే మొన్న ఆయన ఎలిమినేషన్ టైంలో ఇమ్యూనిటీ పవరు ఆ భరణి గారికి ఇవ్వలేదు అంటూ ఇండైరెక్ట్‌గా అడగకనే అడిగారు. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భరణి గారు ఆయన మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా సంజనని నామినేట్ చేస్తున్నారని చెప్పారు. సంజన గారు హౌస్‌లో మీరు ఒక్కరిపైనే డిపెండ్ అయిపోయి గేమ్ ఆడుతున్నారు. అది అస్సలు నచ్చట్లేదు అన్నట్టు మాట్లాడితే ఇక సంజన గారు నేను ఒకరిపైనే ఏం డిపెండ్ అయ్యి ఆడట్లేదు. నా ఆట నేను ఆడుతున్నాను అని చెప్పడం. దానితో పాటుగా హౌస్‌లో మీకొక రూలు, హౌస్‌లో ఉన్న వాళ్ళకి మరొక రూలు అనుకోని మాట్లాడటం అది సరైనది కాదు అంటూ భరణి గారు చెప్పడంతో నేను అందరితో లాయల్‌గా ఉన్నాను అంటూ సంజన అంటుంది. ఆ మాటకి నోటిపైన చెయ్యి వేసుకొని అయ్యో! అవునా! అని పకాపకా నవ్వుతూ ఉంటాడు భరణి. అయితే భరణి గారు హౌస్‌లోకి వెళ్ళి ఇమ్ము అలానే సంజన దుమ్ము దులిపినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది మనం ప్రోమో చూస్తే. అయితే ఇక ప్రోమోలో మీరు ఇలానే మాట్లాడితే నేను ఎన్నెన్నో మాట్లాడాల్సి ఉంటుందని భరణి గారు చెప్తూ ఉంటారు. ఇకపోతే ఇమ్మాన్యుయల్ దగ్గర ఇమ్యూనిటీ పవర్ తనకిచ్చి సేవ్ చేయలేదు అనే పదం ఇండైరెక్ట్‌గా అడగకనే అడిగారు భరణి గారు. అయితే అలా అడిగి ఉండకపోయి ఉంటే బావుండేది అనిపించింది. ఎందుకంటే అక్కడ అందరూ ఆట ఆడడానికి వెళ్లారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఆడతారు. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ మనకి యూజ్ చేసినా, చేయకపోయినా జనాల ఓట్ల ద్వారా నేను గెలిచాను, ఓడాను. అంతవరకే ఆలోచిస్తే భరణి గారికి ఇంకా మంచి ప్లస్ పాయింట్ అయ్యేది అనేది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే హౌస్‌లో మనం ఓట్స్ వేస్తారని వెళ్తాం బిగ్ బాస్ హౌస్‌కి. ఓట్స్ వేయలేదంటే రిటర్న్ రావాల్సిందే. ఇమ్యూనిటీ పవర్ ఇవ్వలేదని అడగడం చాలా చండాలంగా ఉంది. మరి మీకేమనిపించిందో కామెంట్స్